బెట్టింగ్ యాప్ గురించి చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ జైలు పంపిస్తున్నారు, దాని గురించి మీరు ఏమనుకుంటారు? ఖచ్చితంగా పంపించాల్సిందే భయ్య, ఖచ్చితంగా వాళ్ళని జైలుకు పంపించాల్సిందే. వీళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారు కదా, ఎవరి యాపులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో పోయి తీసుకురారి, లేకపోతే అడ్రస్ చెప్పురా అని చెప్పేసి వీళ్ళ గుద్దబాలు దింగాలి, వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసేయాలి, వీళ్ళని బయటికి పంపించాలి. ఎక్కడ పోయినా కానీ మనకు ఆ శక్తి ఉంది, తీసుకొచ్చే శక్తి మన మోడీకి ఉన్నది, మన చంద్రబాబుకు ఉన్నది, మన రేవంత్ రెడ్డికి ఉన్నది. తీసుకురావాలా అందరికి ఉన్నది. కాకపోతే ఏంటంటే శివినాగ్య లేని శివన్న గుట్టదు అన్నట్టుగా వీళ్ళందరూ చిన్న వాళ్ళే కాదు, పెద్ద వాళ్ళు ఉన్నారు దీంట్లో. సీరియల్ వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్ కాంచి కలెక్టర్ కానించి సీఎం కాంచి పిఎం కాంచి అందరూ వాళ్ళ అనుచరులు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టిగా ఇది నడుస్తున్నది. ఈయన లేకపోతే ఇవన్నీ నడవవు. యాపులన్నీ ఇక్కడ దానికి వచ్చేసి వాడు దాచుకోవడం కుదరదు. టిక్ టాక్ ఉంది కదా భయ్యా, నేను ఆడను వినవా భయ్యా, ఈ టిక్ టాక్ బ్లాక్ చేసారు కదా, చేశారా? ఇవి కూడా అట్లా చేస్తా అయిపోయా. ఆడేటోడు ఉన్నాడు, ప్రమోషన్ చేసేటోడు ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే బ్లాక్ చేస్తలేరంటే వాళ్ళ ద్వారా డబ్బులు వస్తున్నాయి, తమాషగా జిఎస్టీ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, తమాషా దర్జాగా కూర్చున్న కానీ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుగురించి వాడోడో పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు, తమాషగా వీళ్ళు పైసలు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. వీళ్ళది తప్పే, వాళ్ళది తప్పే. వాళ్ళందరినీ తీసుకుపోయి బొక్కలు పెట్టాలి, వీళ్ళకి శిక్ష చేయాలి, వాళ్ళ గురించి శిక్ష చేయాలి. ఎవరైతే యాప్లు తయారు చేసారో వాళ్ళకి చేసేయాలి. లేకపోతే మన ఆంధ్రకి వచ్చి, మన తెలంగాణకు వచ్చి, మన భారతదేశానికి వచ్చేసి ఒక్కటి చెప్తా వినండి, యాప్లు ఎట్లా ఇన్స్టాల్ అవుతున్నాయి ఆలోచిస్తుండ్రా. ఇంకోటి ప్రమోషన్ చేస్తున్నారు కదా, ఎటువంటి దాంట్లో ప్రమోషన్ చేయాలనేది ఒకటి ఆలోచన చేస్తుండ్రా. మీరు కూడా అట్లే ఉంటారు, వాళ్ళు ప్రమోషన్ చేస్తుండ్రా అని చెప్పి వాళ్ళు బాత్రూమ్ నాకమంటారు, మీరు నాకుతారా? అసలు తెలివి అనేది ఉన్నదా? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అప్పులు చేసి దాంట్లో ఇన్వెస్ట్ పెట్టి మీరు ఆడుతున్నారు? అవసరమా? వీళ్ళు ఏమన్నా పెద్ద సెలబ్రిటీలా? పెద్ద సెలబ్రిటీలే సబ్బులు బ్రష్లు ఏదో బాత్రూమ్ లాగా అడిగేది అటువంటి దాంట్లోనే వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే మీకు తెలివి ఏమన్నా ఉండదా? అసలు వాళ్ళు చెప్పింది తింటారా, వీళ్ళు చెప్పింది తింటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవడో చెప్పిండు మేము చేస్తాము, ఈ దాంట్లో పెడితే ఇగో మీరు కూడా ఇది చెయ్యర్రి అని అంటే ఆ ఇంకొకటి కూడా వీళ్ళు లక్షలు వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? ప్రమోట్ చేస్తున్నారు, వస్తున్నాయి అంటే మీరు ఆడితే లక్షలు వస్తాయా? ఇప్పుడు ఊర్లో కబడ్డీ ఆడుర్రి, ఇజ్జత్ ఉంటది. ఎందుకంటే కబడ్డీ ఆడితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇంకా దేశ స్థాయి, ప్రపంచ స్థాయిలో ఆడితే కూడా గుర్తింపు ఉంటది. ఊరికి గాని ఇంటికి గాని ఎక్కడైనా సరే ఇటువంటివి ఆడితే గుర్తింపు ఉంటది. చెప్పురే, అవసరమా? ఎట్లా పట్టుకోవాలంటే ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు బయట దేశం నుంచి దేశానికి వస్తున్నారు అంటే ఎట్లా వస్తున్నారు? ఎట్లా పట్టుకోవాలంటే చాలా ఈజీ భయ్యా. వీళ్ళు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఎవరెవరైతే ప్రమోషన్ చేసిర్రో ఇప్పుడు మీరున్నారు, మేమున్నాం అవునా భయ్యా? మీరందరూ నాకు తెలుసు, నేనందరూ మీకు తెలుసు. అట్లాగనే ప్రమోషన్ చేసిన వాళ్ళందరికీ వాడెవడో తెలుసు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటారు కదా భయ్యా, ఫ్రీగా చేస్తలేరు కదా, డబ్బులు తీసుకుంటున్నారు కదా. వీళ్ళని తీసుకుపోయి లాగిడి చేసి తొండలు వదిలితే ఆటోమేటిక్ గా వాళ్ళే చెప్తారు, వాళ్ళని తీసుకొచ్చేది కుత్తవాళ్ళు. చెప్పినప్పుడు వాళ్ళని పట్టుకొని వచ్చి లోపలేసి కుమ్మి అవతల వాడేయచ్చు. అప్పుడు ఎవరు ఒక్కటి చెప్తున్నా, ఏడైతే ఇప్పుడు ఒక పాము పుట్టలో జొర్రింది అనుకో, దాని తోక పట్టుకుంటే ఏం లాభం? తోక పట్టుకుంటే అన్నీ వస్తుందా? బెట్టింగ్ యాప్ నువ్వు ఎందుకు చేయలే? ఎవరు భయ్యా? అది చాలా దుర్మార్గం భయ్యా. ఆఫర్లు వచ్చినాయి నీకు? బోలెడని వచ్చినాయి, అందరికి వస్తాయి. అవును, వైఎస్ అన్ని యాదవ్ గత వారం రోజుల నుంచి పరారీలో ఉండు. ఇప్పటి వరకు అతని పేరు ఎలాంటి అవసరమా చెప్పు? కాదు, మీరేమైనా సహాయం చేస్తుర్రా మరి పట్టుకోవడానికి? మీరేమైనా ప్రయత్నాలు చేస్తుర్రా? మేమా మా ప్రయత్నం ఒకటే, మీ ద్వారా మీరు ఉన్నారు కదా, మీ ద్వారా యూత్ గానీ ప్రమోషన్ చేసేటోళ్ళ గానీ చేసిన వాళ్ళ గానీ మీకు ఎవరన్నా ప్రమోషన్ చేయమని ఆఫర్ వదిలితే ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్ పోలీసు వాళ్ళకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈ ఫోన్ నుంచి నాకు ఈ యాప్ ప్రమోషన్ చేయమని చెప్పిర్రు అని చెప్పేసి చెప్పండి. కొన్ని లీగల్ యాప్స్ ఉన్నాయంట, గవర్నమెంట్
పర్మిషన్ ఇచ్చి లీగల్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుర్రా వాళ్ళని పట్టుకోవడానికి? గవర్నమెంట్ లీగల్ యాప్ ఇచ్చిందంటే ఇప్పుడు ఇంతకు ముందు చైనాలా మన బార్డర్ లా మన సైనికులకు ప్రాబ్లం అయితే చనిపోతే ఒక యాప్ ని మొత్తం తీసి పాడేసారు. ఇప్పుడు అసలు ఇన్స్టాల్ చేస్తే కూడా రాదు, యాది టిక్ టాక్ యాప్. మరి ఈ దాంట్లో కూడా అట్లా చేయొచ్చా లేదా? అంటే టిక్ టాక్ యాప్ కి ఎలాంటి జిఎస్టీ కడతలేరు. ఈ యాప్లకైతే జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ అనేది అందుతుంది. అందుకునే భయ్యా నేననేది అందరు ఆస్త ఉంది. దీనికి బాధ్యత పోలీసు వాళ్ళ బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది, చంద్రబాబు ఉంది, రేవంత్ రెడ్డి ఉంది, మోడీ ఉంది, అందరిది ఉంది, ఎమ్మెల్యేలది ఉంది, ఎందుకంటే అందుకనే చెప్తున్నా. నీవు ఆపు గానీ ఒకటి చెప్తున్నా, ఏం లేదు ఎవరైనా సరే మీకు గానీ ఇట్లా ప్రమోషన్ చేయమని ఫోన్లో వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఎవరైనా ప్రమోషన్ చేయాలని అనుకుంటే వాళ్ళు పైసలు వెనకేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఏదైనా బిజినెస్ లైఫ్ ఫుడ్ బిజినెస్ అవి చేసుకోర్రి, ఏమైనా ఏదైనా ఈ షాపులు ఉన్నాయి బట్టల షాపులు బట్టలు కొనుర్రి అవి అని చెప్పుర్రి భయ్. ఎందుకు చెప్పి ఇవన్నీ చేసి మంది పానాలు తీసుడు? ఇలా కూడా తెలియలేదు బొంగు లేదు. కట్టలు పట్టుకుంటే ఒక్క గేమ్ ఆడితే కట్ట వస్తుందా? వాడు ప్రమోట్ చేసిండు కాబట్టి కట్ట వచ్చింది. గేమ్ ఆడితే ఎవరికైనా కట్టలు వస్తాయా? ఇప్పుడు వేరే అదొక్కటే కాదు, క్రికెట్ బెట్టింగ్లు అవి ఇవి అన్ని ఉంటాయి, అన్ని బయట వేయాలి. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఇప్పుడు బెట్టింగ్లు యాయి నడవకుండా చేయాలి. దాన్ని ప్రతి ఒక్క యువత బాధ్యతగా తీసుకొని అందరు కలిసి. మీరేమైనా ఐడియా చెప్పగలరా బెట్టింగ్ ఆపడానికి? మీరేమైనా ఐడియా చెప్పగలరా? ఇదే చెప్తున్నా యూత్ కి పర్మిషన్ ఇవ్వద్దు భయ్యా. నీకు ఎవరైనా బెట్టింగ్ చేయాలనుకున్నాడు యూత్ ని కదిలిస్తాడు, అర్థమైందా? బెట్టింగ్ చేయాలనుకున్నాడు యూత్ ని కదిలిస్తాడు. ఆ కదలికని తినబోయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి భయ్.